Hello everyone, welcome to Everest Coaching Point. So All India Live Mock Test Series లో భాగంగా Live Mock Test 11 రీసెంట్గా జరిగింది. సో బాగానే రాశారని అనుకుంటున్నామండి. కమింగ్ టు ది నెక్స్ట్ థింగ్, సో మనం క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్ అండి. సో క్వశ్చన్స్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో దానికి తగ్గట్టు మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి, మన ప్రాక్టీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకని నెక్స్ట్ వీక్ నుంచి రాబోయే మాక్ టెస్ట్లో మన ఫేజ్ 13కి తగ్గట్టు క్వశ్చన్స్లో ప్యాటర్న్స్లో ఏదైతే చేంజ్ కనిపించిందో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ మాక్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. సో డెఫినెట్గా ఈ మాక్ టెస్ట్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఎక్స్ప్లెనేషన్ కింద మీరు పెట్టచ్చు, మేము డెఫినెట్గా వాటిని సాల్వ్ చేస్తామండి. ఓకే, నౌ కమింగ్ టు దిస్, ఒకసారి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ ఈజ్ ఎ పాపులర్ ఫోక్ డాన్స్ ఆఫ్ మినీకాయ్ ఐలాండ్. సో క్వశ్చన్లో ఏమడిగారు, మినీకాయ్ ఐలాండ్ యొక్క పాపులర్ ఫోక్ డాన్స్ ఏంటి? సి ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ లేషాలాప్తు, బి ఆలుయట్టు, సి లావా అండ్ డి మోయా షాయి. ఇక్కడ ఇచ్చిన నాలుగిట్లో మూడు ఆప్షన్స్, ఈ మూడు ఆప్షన్స్ కూడా నాగాలాండ్కి సంబంధించిన డాన్స్ ఫామ్స్ అండి. అండ్ ఒకే ఒక్క ఆప్షన్ మన మినీకాయ్ ఐలాండ్స్కి సంబంధించింది, అండ్ దట్ ఈస్ లావా డాన్స్ ఫామ్. సో డాన్స్ ఫామ్ పేరేంటండి? లావా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. వై లావా డాన్స్ ఫామ్? ఆ లావా అనేది యాక్చువల్గా మనకి మినీకాయ్ ఐలాండ్స్ ఏదైతే లక్షద్వీప్లో లొకేట్ అయి ఉన్నదో అక్కడ బాగా పాపులర్. ఓకే, సో ఎక్కడండి? లక్షద్వీప్లో పాపులర్ డాన్స్ ఫామ్. అండ్ దట్టు మళ్ళీ లక్షద్వీప్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే మినీకాయ్ ఐలాండ్స్కి సంబంధించింది. ఓకే, అసలు దీన్ని ఎవరు పెర్ఫామ్ చేస్తారు? జనరల్గా అంటే 90% కేసెస్లో మన లావా డాన్స్ ఫామ్ని పురుషులు అంటే మెన్ పెర్ఫామ్ చేస్తారండి. ఎక్కువగా మెన్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అందులోనూ యంగ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫామ్ చేసే డాన్స్ ఫామ్. ఇది బాగా ఎలా పాపులర్ అయింది అంటే ఫెస్టివల్స్ వల్ల పాపులర్ అయింది. సో మనకి రకరకాల పండుగలు వస్తాయి కదా, సో అలాగే లక్షద్వీప్లో కూడా వచ్చే రకరకాల ఫెస్టివ్ ఒకేషన్స్కి ఈ యంగ్ మెన్ ఈ డాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్లీ ఫెస్టివ్ ఒకేషన్స్ని ఫెస్టివల్స్ని ఇండికేట్ చేసే డాన్స్ ఫామే లావా అని చెప్పచ్చండి. ఇన్ఫ్యాక్ట్ లావా ఒకటే కాదు, ఎక్కువ మేజర్ అమౌంట్ ఆఫ్ ఫోక్ డాన్సెస్ మాత్రం అయితే ఫెస్టివల్ని రిప్రజెంట్ చేస్తాయి, లేదా హార్వెస్టింగ్ అగ్రికల్చర్ని అయినా రిప్రజెంట్ చేస్తాయి. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్కి పర్ఫామ్ చేస్తారని మనకు తెలుస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ వీళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే వైట్ టర్బన్స్ వేసుకుంటారండి. సో మెన్ ఏం చేస్తారు, తలపైన టర్బన్స్ వేసుకొని ధోతీస్ వేసుకొని రిస్ట్కి బ్యాండ్స్ పెట్టుకొని పర్ఫామ్ చేస్తారు. సో టర్బన్స్, ధోతీస్ అండ్ బ్యాండ్స్ అనేవి ఈ డాన్స్ ఫామ్లో పాపులర్ కాస్ట్యూమ్స్ అని చెప్పచ్చు. వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే కాస్ట్యూమ్స్ అనమాట. సో అలా దీన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద థింగ్. సో మోస్ట్లీ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఫెస్టివల్స్లో డ్రమ్స్ వాడతాం కదండి బాగా, అలాగే వీళ్ళు కూడాను చాలా వరకు మూమెంట్స్ వీళ్ళ యొక్క రిథమ్స్ అన్నీ కూడా మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు యూజ్ చేసే డ్రమ్స్ బీట్ బట్టి ఉంటుంది. ఓకే, సో డ్రమ్స్ బీట్ మీద రిథమ్స్ అనేవి బేస్ అయి ఉంటాయని చెప్పచ్చు లావా అనే ఈ డాన్స్ ఫామ్లో. అండ్ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అసలు ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యాక్చువల్గా ఇందులో మనకి మాల్దీవ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తుందండి. సో మీరు లక్షద్వీప్ని అబ్జర్వ్ చేసినట్టయితే మాల్దీవ్స్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ లావా డాన్స్లో కూడా మాల్దీవియన్ కల్చర్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని చెప్పచ్చు. ఓకే, కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. సో ఇందాక మనం అనుకున్నాం లేషాలాప్తు అనేది నాగాలాండ్కి సంబంధించిన డాన్స్ ఫామ్ అని. ఎవరు పర్ఫామ్ చేస్తారు మరి? ముఖ్యంగా నాగాలాండ్లో ఉమెన్ పర్ఫామ్ చేస్తారండి. ఎవరు పర్ఫామ్ చేస్తారని చెప్తాము, నాగాలాండ్ ఉమెన్ పర్ఫామ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఆలు ఎట్టు. సి ఇక్కడ ఆలు ఎట్టు కూడా నాగాలాండ్కి సంబంధించిన డాన్స్ ఫామే, కానీ ట్రైబ్ అండి. ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ట్రైబ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆలు ఎట్టు అన్న వెంటనే మనకి నాగాలాండ్లో ఉన్న కోన్యక్ ట్రైబ్ గుర్తు రావాలి. ఎవరు గుర్తు రావాలండి? నాగాలాండ్లో ఉన్న కోన్యక్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు గుర్తు రావాలి. కమింగ్ టు మోయా షాయి. ఈ మోయా షాయి అనేది ఇది కూడా మంచి డాన్స్ అండి, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లోథా ట్రైబ్. ఏ ట్రైబ్కి సంబంధించిందని చెప్పచ్చు? నాగాలాండ్లో లోథా అనే ట్రైబ్కి సంబంధించిన డాన్స్ ఫామ్ ఇది. ఫస్ట్ మనం స్టేట్ ఐడెంటిఫై చేయాలి, అండ్ దెన్ మనం ట్రైబ్స్ చూస్తూ ఉంటాం. ఓకే, క్లియర్? రైట్. సో ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేసాం మనం. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్? సో క్వశ్చన్లో మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ట్రూ అడిగారా, ఫాల్స్ అడిగారా, అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారా అనేది ఫస్ట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. స్టేట్మెంట్ నెంబర్ 1 చూడండి. ఇన్ ఎకనామిక్స్, డిమాండ్ రిఫర్స్ టు ది క్వాంటిటీ ఆఫ్ అ గుడ్ ఆర్ సర్వీస్ దట్ కన్స్యూమర్స్ ఆర్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు పర్చేజ్ అట్ వేరియస్ ప్రైస్ పాయింట్స్ డ్యూరింగ్ అ స్పెసిఫిక్ పీరియడ్. సో సింపుల్గా చెప్పాలంటే డిమాండ్కి సంబంధించిన డెఫినేషన్ ఇచ్చారండి. సో మనం డిమాండ్ డెఫినేషన్ కోసం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఏదైనా ఒక వస్తువుని కోరుకోవడం మాత్రమే డిమాండ్ అవ్వదండి. జనరల్గా మనం లేమన్ లాంగ్వేజ్లో డిమాండ్ అని అంటాం. దేన్ని? డిజైర్ని. ఎప్పుడూ కూడా డిజైర్ ఒక్కటే డిమాండ్ అయిపోదు. ఒక వస్తువుని మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి డిమాండ్ ఉంది అని చెప్పాలంటే ఫస్ట్ దాన్ని కొనాలన్న డిజైర్ అయితే ఉండాలి, అంటే విల్లింగ్నెస్ ఉండాలి. కానీ ఓన్లీ విల్లింగ్నెస్ ఉంటే సరిపోదు. విల్లింగ్నెస్ ఉంటూనే దాన్ని కొనగలిగే కెపాసిటీ ఉండాలి. ఉండాలండి? దాన్ని కొనగలిగే కెపాసిటీ ఉండాలి ఆ వస్తువుని. సో క్వశ్చన్లో కూడా డిమాండ్ రిఫర్స్ టు ది క్వాంటిటీ ఆఫ్ అ గుడ్ దట్ కన్స్యూమర్స్ ఆర్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు పర్చేజ్. ఇచ్చారా? ఎస్, 2 ఇచ్చారు. ఎట్ వేరియస్ ప్రైస్ పాయింట్స్ డ్యూరింగ్ అ స్పెసిఫిక్ పీరియడ్. సో ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ గివెన్ ప్రైస్ రేట్కి ఆ వస్తువుని కొనాలని కోరిక ఉండాలి, ఆ వస్తువుని కొనగలిగే సామర్థ్యం, కెపాసిటీ కూడా ఉండాలి. ఎప్పుడైతే 3 కలుస్తాయో అప్పుడే మన ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిమాండ్ అవుతుంది. సో డెఫినేషన్ ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ 2. అకార్డింగ్ టు ది లా ఆఫ్ డిమాండ్ దెర్ ఈజ్ అ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ప్రైస్ ఆఫ్ అ కమోడిటీ అండ్ ఇట్స్ డిమాండ్. ఏమంటున్నారండి? లా ఆఫ్ డిమాండ్ ప్రకారంగా డిమాండ్కి మరియు ధరలకి పాజిటివ్ రిలేషన్షిప్ ఉంది అంటున్నారు. కరెక్టా? అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఎప్పుడూ కూడా లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? ఒక వస్తువు యొక్క ధర ఎప్పుడైతే పెరుగుతుందో దాన్ని కొనాలన్న ఆలోచన జనరల్గా తగ్గిపోతుంది. సో ప్రైస్ పెరుగుతున్న కొద్దీ డిమాండ్ ఏమవ్వాలంటే డిక్రీజ్ అవ్వాలి. సో ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, లేదా ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. దీన్ని బట్టి ఏ రిలేషన్షిప్ ఉందని అర్థమవుతుంది? ఇన్వర్స్ రిలేషన్షిప్. సో అది డైరెక్ట్ లేదా పాజిటివ్ రిలేషన్షిప్ అవ్వదండి. ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే నెగిటివ్ ఉంది. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సో క్లియర్గా సెకండ్ స్టేట్మెంట్ తప్పు అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో ఒక్కసారి చూడండి. సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవ్వడం వల్ల మనం ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేసే స్కోప్ ఉంది? ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అని మనకు తెలుసు. అండ్ 2 ఆప్షన్స్లోనూ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది. సో ఇక్కడ ఓన్లీ ఎలిమినేషన్ ద్వారా ఎన్ని చేయగలిగాము? 2 స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేయగలిగాం. ఇంకా 2 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. సో థర్డ్ స్టేట్మెంట్ డెఫినెట్గా చూడాల్సిందే. ద డిమాండ్ కర్వ్ ఈజ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోపింగ్. ఏమన్నారండి? డిమాండ్ కర్వ్ అంట లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోపింగ్ అంటున్నారు. కరెక్టా అంటే ఎస్ అండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ డి, బోత్ 1 and 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎలా అవుతుందో ఒక్కసారి చూద్దాం. సో లెట్ us ఇమాజిన్ ఇది డిమాండ్ కర్వ్. ఏదైనా ఒకటి డిమాండ్ కర్వ్ లేదా కర్వ్ అని ఎప్పుడు అంటామంటే ఆ పర్టిక్యులర్ పాయింట్ని గ్రాఫ్ మీద మనం రిప్రజెంట్ చేస్తాం. సో డిమాండ్ కర్వ్ అంటే అర్థం ఇట్ ఈస్ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ అ కమోడిటీ అండ్ డిమాండ్. సో గ్రాఫికల్గా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాము? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో. ఎక్స్ యాక్సిస్లో ఏమో డిమాండ్ని రిప్రజెంట్ చేస్తున్నాం, దాన్నే క్వాంటిటీ డిమాండెడ్ అంటారండి. వై యాక్సిస్లో ఏమో ప్రైస్ని రిప్రజెంట్ చేస్తున్నాం, ఆ కమోడిటీ యొక్క ధరని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇలా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు లెట్ us ఇమాజిన్, ఓకే, సో మన గూడ్కి 100 రూపాయలు ప్రైజ్ ఉంది. ఎంత ఉందండి ప్రైజ్? 100 రూపాయలే ప్రైజ్ ఉంది. సో మన గూడికి 100 రూపాయల ప్రైజ్ ఉన్నప్పుడు డిమాండ్, జస్ట్ మినిట్, ఓకే. సో ఇక్కడ మన గూడ్కి లెట్ us ఇమాజిన్ ఫస్ట్
రూపీస్ ప్రైస్ ఉంది. సో ప్రైస్ చాలా తక్కువ ఉంది కాబట్టి దీని యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది, ఒక 500 యూనిట్స్ క్వాంటిటీ డిమాండెడ్ అనుకుందాం. సో 10 రూపాయల ధర ఉంటే 500 యూనిట్స్ని నువ్వు డిమాండ్ చేస్తున్నావు. అదే ధర లెటస్ ఇమాజిన్ 20 రూపాయలు అయింది. ఎప్పుడైతే ధర 20 రూపాయలు అవుతుందో ఇప్పుడు నువ్వు 500 యూనిట్స్ కొనాలనుకో, దీని డిమాండ్ 400 యూనిట్స్కి పడిపోతుంది. సో డిమాండ్ ఎక్కడికి వచ్చింది, ప్రైస్ 20 అవ్వడం వల్ల 400 యూనిట్స్కి వచ్చింది. ఇప్పుడు అదే ధర 30 రూపాయలు అయింది. 30 రూపాయలు అయినప్పుడు 300 యూనిట్సే కొనాలనుకుంటాం, ఇంకా డిమాండ్ పడిపోద్ది. ఇప్పుడు ధర 40 రూపాయలు అయింది, 40 రూపీస్ అయింది కదా, ఇంకేం ఆలోచిస్తాము, డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గిపోయి 200 యూనిట్స్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే 30 రూపీస్ నుంచి 40 రూపీస్కి ప్రైస్ పెరుగుద్దో 300 యూనిట్స్ నుంచి 200 యూనిట్స్కి డిమాండ్ పడిపోయింది. అండ్ ఫైనల్గా లెట్ us ఇమాజిన్ 10 రూపాయలు ఉండాల్సిన వస్తువు ఇప్పుడు 50 రూపాయలకు అమ్ముతున్నాం. ఎప్పుడైతే నువ్వు ప్రైస్ మరీ 50 రూపీస్కి పెంచేస్తావో డిమాండ్ ఏమవుతుందండి, 100 యూనిట్స్కి పడిపోతుంది. సో 50 ప్రైస్ ఉన్నప్పుడు డిమాండ్ 100 యూనిట్సే చేస్తున్నాం. సో దీన్ని బట్టి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో స్లోగా రెడ్యూస్ అయిందా, దేనివల్ల రెడ్యూస్ అయింది, ప్రైస్ పెరగడం వల్ల రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక కర్వ్ని డ్రా చేయాలనుకుంటే ఎలా డ్రా చేయొచ్చండి, సో ఇలా మనం సింపుల్గా డ్రా చేయొచ్చు. సో దీన్నే మనం ఏమంటున్నాము, డిమాండ్ కర్వ్ అని పిలుస్తున్నాం. ఏమంటామండి, ఇట్స్ నోన్ యాజ్ డిమాండ్ కర్వ్. ఓకే, ఎస్. సో ఇక్కడ కర్వ్ ఎలా ఉంది, లెఫ్ట్ నుంచి రైట్కి డౌన్వర్డ్ వెళ్తుంది. ఎలా వెళ్తుందండి, లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. సో దీన్నే మనం డిమాండ్ కర్వ్ అని పిలుస్తాం. సో మనకి స్టేట్మెంట్ 3లో కూడా ఏమి ఇచ్చారు, అదే ఇచ్చారు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోపింగ్ కర్వ్ అని చెప్తున్నారు. సో డైరెక్షన్ సరిపోయింది అండ్ డౌన్వర్డ్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ డౌన్వర్డ్ స్లోపింగ్ కర్వ్ అని అంటాం. సో స్టేట్మెంట్ 3 సరిపోయింది కదా. అసలు ఈ కాన్సెప్ట్ ఇచ్చింది ఎవరు, సో డయాగ్రామ్ ఎక్కువ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, రైట్. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని అసలు ఎవరు ఇచ్చారు, సో ఈ కాన్సెప్ట్ని మనకి ఇచ్చింది ఆల్ఫ్రెడ్ మార్షల్ అండి. సో మన ఫేమస్ వెల్ఫేర్ ఎకానమిస్ట్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇస్తాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఒక పుస్తకం రాస్తాడండి. వెరీ ఇంపార్టెంట్ బుక్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే పుస్తకం. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే అన్నీ కాన్స్టెంట్గా ఉంటాయని ఇమాజిన్ చేసుకుంటూ, అంటే ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా ఎఫెక్ట్ చేయలేనప్పుడు ఎకానమీలో ఒక వస్తువు ఉంది, దానికి ఒక ధర ఉంది అనుకుంటే ఎప్పుడు కూడా వస్తువుకి ధరకి మధ్యలో, దాని యొక్క డిమాండ్కి ప్రైస్కి మధ్యలో నెగిటివ్ రిలేషన్షిప్పే ఉంటుంది అని చెప్తారు. అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి పడిపోతుంది అనేది ఆయన ఉద్దేశం. సో దీన్నే మనం లా ఆఫ్ డిమాండ్ అని పిలుస్తామండి. దీన్ని ఏమంటాము, ఎకానమీలో లా ఆఫ్ డిమాండ్ అని పిలవడం జరుగుతుంది. క్లియర్. ఇప్పుడు మనం చూసిన కాన్సెప్ట్ కూడా అదే. ఇది ప్రూవ్ చేసిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ మార్షల్. కానీ ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ లా ఒకటే కాదు, ఎకనామిక్స్లో ఏ లా అయినా సరే వాళ్ళు థియరిటికల్గా రాస్తారు. సో థియరిటికల్గా రాస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాల్ని కాన్స్టెంట్గా ఉంటాయని ఎజ్యూమ్ చేసుకుంటూ రాస్తారు. ఇక్కడ కూడా అంతే, అన్ని విషయాలు కాన్స్టెంట్గా ఉంటాయని మార్షల్ ఎజ్యూమ్ చేసుకొని ఆ ధర డిమాండ్ మధ్యలో ఎలా ఉంటుంది సంబంధం అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. సో ఈ లా అనేది ఏ లా అయినా సరే కాన్స్టెంట్గా ఉంటాయి అని ఎజ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. చాలా విషయాలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు థియరీ ప్రకారంగా ఇది ఇలా పనిచేస్తుంది అని వాళ్ళ యొక్క థియరీని వాళ్ళు సబ్మిట్ చేస్తారు, అంతే. అండ్ ఈ లాని అసలు ఎప్పుడు ఇచ్చారు ఆయన, సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే పుస్తకంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ 1890 అండి, 1890లో ఈ లాని ఇస్తాడనమాట. క్లియర్. సో గుర్తుండాలి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది సిగ్నిఫికెన్సెస్ ఆఫ్ అ ప్రాక్టికల్ అప్రోచ్ టు షుగర్ కేన్ ప్రొడక్షన్ నోన్ యాజ్ సస్టైనబుల్ షుగర్ కేన్ ఇనిషియేటివ్. సో మనకి సస్టైనబుల్ షుగర్ కేన్ ఇనిషియేటివ్ కోసం కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోమని అడిగారు. ఏం కావాలి, కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు సస్టైనబుల్ షుగర్ కేన్ ఇనిషియేటివ్, అసలు ఈ ఇనిషియేటివ్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఈ ఇనిషియేటివ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాబార్డ్ ద్వారా తీసుకొస్తుందండి. సో తీసుకొచ్చిన సంస్థ ఏంటి, నాబార్డ్. ఇది గుర్తుండాలి, వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనకి ఏ ఆర్గనైజేషన్ లేదా ఏ మినిస్ట్రీ అని అడుగుతూ ఉంటారు. సో నాబార్డ్ అనే సంస్థ దీన్ని ఇనీషియల్గా ఫస్ట్ టైం 2009లో తీసుకొస్తుంది. 2009లో దీనికోసం మాట్లాడుతుంది. అప్పుడు చెప్తుంది అనమాట,
ఎప్పుడైనా సరే షుగర్ కేన్ని పండించాలంటే విపరీతమైన వాటర్ కావాలండి. వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. ఇన్పుట్స్ కూడా చాలా ఎక్కువ ఇవ్వాలి. దట్ టు కెమికల్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ ఇనిషియేటివ్ తాలూకు ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం షుగర్ కేన్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ని చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్స్తో ప్రొడ్యూస్ చేయాలి. ఇది ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం. సో ఎందుకు తీసుకొచ్చారండి? షుగర్ కేన్ యొక్క ప్రొడక్షన్ని పెంచాలి. ఎలా పెంచాలి అంటే తక్కువ వాటర్ యూజ్ చేయడం ద్వారా. సో వాటర్ యూసేజ్ని అసలు ఎంతవరకు తగ్గించాలనుకున్నారు? సో వాటర్ యూసేజ్ని వీళ్ళు 30% తగ్గించాలనుకున్నారు. సో 30% లెస్ వాటర్ యూజ్ చేస్తూ, ఓకే, 30% లెస్ వాటర్ యూజ్ చేస్తూ 25% తక్కువ కెమికల్ ఇన్పుట్స్, 25% తక్కువ కెమికల్ ఇన్పుట్స్ని యూజ్ చేస్తూ కనీసం 20% షుగర్ కేన్ యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలని అనుకున్న ఇనిషియేటివే సస్టైనబుల్ షుగర్ కేన్ ఇనిషియేటివ్. సో ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్లోనే మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సీడ్ కాస్ట్ ఈజ్ వెరీ లో ఇన్ దిస్ కంపేర్డ్ టు ది కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. సో ఏమంటున్నారండి? సీడ్స్కి చాలా తక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు. ఎస్ అండి. ఈ ఇనిషియేటివ్ ప్రకారంగా వీళ్ళ ఉద్దేశం ఏంటండి? తక్కువ ఇన్పుట్స్ ఇచ్చి ఎక్కువ ప్రొడక్టివిటీని తీసుకురావడం. మరి తక్కువ సీడ్స్ ఇస్తే ఎక్కువ ప్రొడక్టివిటీ ఎలా బయటకు వస్తుంది? క్వాలిటీ ఆఫ్ సీడ్ ఇంప్రూవ్ చేయడం వల్ల. సో సీడ్ మీద పెట్టే ఖర్చు తగ్గిస్తూ క్వాలిటీ ఆఫ్ సీడ్స్, క్వాంటిటీతో పోలిస్తే క్వాలిటీ ఆఫ్ సీడ్స్ మీద ఫోకస్ చేస్తూ తక్కువ ఖర్చుతో మ్యాక్సిమం అవుట్పుట్ బయటకు తీసుకురావడం. సో ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోయింది కదా? డెఫినెట్గా సరిపోయింది. డ్రిప్ ఇరిగేషన్ కెన్ బి ప్రాక్టీస్డ్ వెరీ ఎఫెక్టివ్లీ ఇన్ దిస్. అవునా? ఎస్. జనరల్గా ఇదనే కాదండి. సో మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా సరే, అంటే ఎటువంటి అగ్రికల్చర్లో అయినా సరే తక్కువ వాటర్ యూజ్ చేయాలన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అనేది మనకి మంచి చాయిసే. ఇక్కడ కూడా 30% వాటర్ యూసేజ్ తగ్గించాలంటే అంత ఈజీ కాదు. డ్రిప్ ఇరిగేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎస్, ఇది కూడా ఈ ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్ బట్టి కరెక్ట్ స్టేట్మెంట్. దెర్ ఈస్ నో అప్లికేషన్ ఆఫ్ కెమికల్ ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ ఎట్ ఆల్ ఇన్ దిస్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పదం ఎట్ ఆల్. మనం నిన్న లైవ్ క్లాస్లో కూడా దీనికోసం మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా స్టేట్మెంట్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని డౌట్ ఉన్నప్పుడు ఇటువంటి ఎక్స్ట్రీమ్ పదాలు, ఇటువంటి అబ్సల్యూట్ పదాలు, ఎట్ ఆల్ అంటే అస్సలు కెమికల్ ఫర్టిలైజర్సే యూజ్ చేయమని చెప్తున్నారు. కరెక్టా అండి? ఇనార్గానిక్ అంటే కెమికల్ కదా. ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ అసలు యూజ్ చేయరంట. కరెక్టా? అస్సలు కాదు. యూజ్ చేస్తారు కానీ తక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ ఏమన్నారు? 25% తక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతామన్నారు కానీ పూర్తిగా కెమికల్సే వాడమని చెప్పలేదు కదా. సో ఎట్ ఆల్ అనేది తప్పు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. సరే, 3 అయితే తప్పు అని మనకు అర్థమైంది. 3 ఒక్కటి తప్పు అని అర్థమైతే ఏదైనా చెయ్యొచ్చా? ఎస్. ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది, 3 ఉంది. ఆప్షన్ సిలో 3 ఉంది, ఎలిమినేటెడ్. ఆప్షన్ డిలో 3 ఉంది, ఎలిమినేటెడ్. సో 3 ఒక్కటి రాంగ్ అని తెలిసినా సరే ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్ అని ఈజీగా మీరు చెప్పేయచ్చు. సో దట్ ఈస్ హౌ వీ సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సరే, ఒకసారి 4th స్టేట్మెంట్ కూడా చూసేద్దాం. సో దాన్ని ఎందుకు వదిలేయడం మనం, రైట్? సో 4th స్టేట్మెంట్ చూడండి. ద స్కోప్ ఫర్ ఇంటర్ క్రాపింగ్ ఈజ్ మోర్ ఇన్ దిస్ కంపేర్డ్ టు ది కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. ఎస్, అంతే కదండి. మనం ఎప్పుడైతే ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలని అనుకుంటామో ఒకే పంటని కంప్లీట్గా వేసేయమండి. సో డెఫినెట్గా ఇలా ఇంటర్ క్రాపింగ్ ప్రాక్టీసెస్ని యూజ్ చేసుకుంటూ తక్కువ కెమికల్స్ని యూజ్ చేస్తూ డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేయడం ద్వారా ప్రొడక్టివిటీని తక్కువ ఇన్పుట్స్తో తీసుకురావాలని అనుకుంటాం. సో దిస్ ఈస్ ది బేసిక్ థింగ్ ఈ ఇనిషియేటివ్ ప్రకారంగా. సో 4th స్టేట్మెంట్ కరెక్ట్ అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే చాలా తక్కువ సీడ్స్నే వాడతారండి. వాడి వాటిని నర్సరీస్లో ఫస్ట్ ప్లాంట్ చేస్తారు. నర్సరీలో ప్లాంట్ చేసినప్పుడు కాస్త వస్తుంది కదండి ప్లాంట్ అనేది. కాస్త వచ్చినప్పుడు దాన్ని అక్కడ రిమూవ్ చేసేసి మళ్ళీ ఫామ్స్లో వేస్తారు. ఇలా వేయడం ద్వారా ఇనీషియల్ కేర్ బాగుంటుంది కాబట్టి వేసిన సీడ్స్ అన్నీ మ్యాక్సిమమ్ ప్రొడక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగా నర్సరీస్ని బాగా యూజ్ చేస్తారు ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ దిస్ స్కీమ్. ఓకే, రైట్. సో ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. Who among the following is the world renowned exponent of bamboo flute? సో క్వశ్చన్లో ఏం అడిగారండి? బ్యాంబూ ఫ్లూట్ యొక్క వరల్డ్ రినౌండ్ ఎక్స్పోనెంట్ ఎవరు? సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం.
ఎంఎస్ సుబ్బలక్ష్మి. మనకి బాగా తెలుసు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. షీజ్ అ ఫేమస్ వోకలిస్ట్ అండి, కార్నాటిక్ మ్యూజిక్ వోకలిస్ట్ ఆవిడ. సో డెఫినెట్గా దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. రవిశంకర్ కూడా కాదు, బికాజ్ రవిశంకర్ అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుందండి? ఈజ్ అ మైస్ట్రో ఆఫ్ సితార్ అంటాం. హరిప్రసాద్ చౌరాసియా, ఎస్. మనకి బ్యాంబూ ఫ్లూట్ అన్న, బాన్సూరి అన్న గుర్తు రావాల్సింది ఇమేజ్లో ఉన్నారు కదండి, ద గ్రేట్ హరిప్రసాద్ చౌరాసియా గారు గుర్తు రావాలి. సో బ్యాంబూ ఫ్లూట్ అంటాం, లేదా దీన్నే మనం బాన్సూరి అని పిలుచుకుంటాం. సో ఈయన ఎంత పాపులర్ అంటే, ఈయనొక్కరు ఆయన యొక్క కళతో పాపులర్ అవ్వడమే కాదండి, మన ఫ్లూట్కి ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ తీసుకొచ్చారు. బాన్సూరికి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రికగ్నిషన్ వచ్చిందంటే దానికి కారణం హరిప్రసాద్ గారే. అంత స్పెషల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్తామండి ఈయన్ని. సరే, మోస్ట్ రెస్పెక్టెడ్ కూడా. కమింగ్ టు హిస్ అవార్డ్స్. సో జనరల్గా మనకి అవార్డ్స్ ఎప్పుడు ఇంపార్టెంటే. సో ఈయన అవార్డ్స్ కోసం మాట్లాడితే ఈయనకి పద్మభూషణ్ ఇచ్చారు, పద్మవిభూషణ్ ఇచ్చారు, అలాగే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఇచ్చారండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఇందులో మనం జనరల్గా పద్మ అవార్డ్స్ చూస్తూ ఉంటాం. సో కమింగ్ టు పద్మభూషణ్. సో పద్మభూషణ్ ఎప్పుడు ఇచ్చారు ఈయనకి? 1992లో ఇస్తారండి. పద్మవిభూషణ్ ఎప్పుడు ఇచ్చారు? 2000లో ఇచ్చారు. సంగీత్ నాటక అకాడమీ అవార్డు ఎప్పుడు ఇచ్చారు? 1984లో ఇచ్చారు. సో 92లో పద్మభూషణ్, 2000లో పద్మవిభూషణ్, సంగీత్ నాటక అకాడమీ అవార్డు ఏమో మన 1984లో వస్తుందండి. కమింగ్ టు హిస్ స్టేట్. జనరల్గా ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సనాలిటీ? సో ఈయన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పర్సనాలిటీ అండి. ఏ స్టేట్ అండి ఈయన? మన యూపీకి సంబంధించిన పర్సన్. కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. ఆప్షన్ డి ఉండిపోయింది, విచ్ ఇస్ అబౌట్ బిస్మిల్లా ఖాన్. సో బిస్మిల్లా ఖాన్ అంటే ఎవరు గుర్తొస్తారండి? షెహనాయ్ అనే ఇన్స్ట్రుమెంట్ గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? షెహనాయ్ అనే ఇన్స్ట్రుమెంట్. అయితే ఇందులో ఉన్న 3 ఆప్షన్స్ అంటే హరిప్రసాద్ గారు కాకుండా రిమైనింగ్ ముగ్గురికి కూడా భారతరత్న వచ్చాయని మనకు తెలుసు. సో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు భారతరత్న వచ్చాయి? కమింగ్ టు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సో సుబ్బలక్ష్మి గారికి 1998లో భారతరత్న వస్తుంది. రవిశంకర్ గారికి 1999లో భారతరత్న వస్తుంది. ఫైనల్గా మన బిస్మిల్లా ఖాన్ గారికి 2001లో వస్తుందండి. ఎప్పుడు వచ్చింది? 2001లో భారతరత్న వచ్చింది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షను, ప్రతి ఒక్క పర్సనాలిటీ జనరల్గా కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. త్రిశూర్ పూరం is one of the famous temple festivals celebrated in dash. సో త్రిశూర్ పూరం అనే ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు? ఎక్కడండి? కేరళలో చేస్తారు, రైట్. సో కేరళలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ త్రిశూర్ పూరం అనేది యాక్చువల్గా ఒక టెంపుల్ ఫెస్టివల్ అండి. ఏ ఫెస్టివల్ అండి? టెంపుల్ ఫెస్టివల్. ఎక్కడ కండక్ట్ చేస్తారు? వడక్కునాథన్ టెంపుల్ దగ్గర. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎట్ వడక్కునాథన్ టెంపుల్. సో ఈ వడక్కునాథన్ టెంపుల్ ఎక్కడ లొకేట్ అయి ఉందంటే కేరళలో త్రిశూర్ అనే ప్రాంతంలో. ఎక్కడండి? కేరళలో త్రిశూర్ అనే ప్రాంతంలో లొకేట్ అయి ఉంది. సో ఆ విధంగా ఈ పర్టిక్యులర్ ఫెస్టివల్కి త్రిశూర్ పూరం అనే పేరు పెట్టుకోవడం జరిగిందండి. సో దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది టెంపుల్ కల్చర్ని బాగా ప్రమోట్ చేస్తుందండి. ఎక్కడెక్కడి నుంచో పీపుల్ వస్తారు. సో ఏం ప్రమోట్ చేస్తుంది? టెంపుల్ కల్చర్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ అన్నిటికీ మించి బాగా స్పెషల్ థింగ్ ఏంటంటే ఎలిఫెంట్స్ అండి, డెకరేటెడ్ ఎలిఫెంట్స్. సో ఎలిఫెంట్స్ చాలా ఎక్స్టెన్సివ్గా ఈ ఫెస్టివల్లో పాల్గొంటాయని చెప్పచ్చు మనం. సో ఇమేజెస్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో ఎలిఫెంట్స్ని బాగా డెకరేట్ చేసి మొత్తం వీధులన్నీ కూడా పెద్ద పెద్ద గ్రాండ్గా ప్రొసెషన్స్ చేస్తూ ఉంటారనమాట. సరే, కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. సో హియర్ వీ హ్యావ్ అవర్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ రిలేటెడ్ ఫెస్టివల్ అంటే మనకి తిరుపతి ఉంది కదా, తిరుపతిలో బ్రహ్మోత్సవాలు అండి. టెంపుల్ రిలేటెడ్ ఫెస్టివల్ ఏంటి ఏపీలో? తిరుపతి బ్రహ్మోత్సవాలు, రైట్. నెక్స్ట్ కర్ణాటక ఉంది. సో కర్ణాటకలో చాలా ఫెస్టివల్స్, బట్ మనం టెంపుల్ రిలేటెడ్ క్వశ్చన్ కాంటెక్స్ట్లో చూస్తే వీ హ్యావ్ దిస్ కరగా ఫెస్టివల్ అండి. టెంపుల్ ఫెస్టివల్ ఏంటి కర్ణాటకలో? మోస్ట్ పాపులర్ కరగా అనే ఫెస్టివల్ అండి. అండ్ ఫైనల్గా వీ హ్యావ్ దిస్ తమిళనాడు. సో తమిళనాడులో టెంపుల్ ఫెస్టివల్ అంటే మనకు గుర్తు రావాలి తిరువరూర్ తెరోత్తం అనే ఫెస్టివల్. ఏంటండి అది? తిరువరూర్ తెరోత్తం అనే ఫెస్టివల్. ఓకే, దట్ ఈస్ ఇన్
తమిళనాడు అని చెప్పచ్చు. క్లియర్? రైట్. అంబుబాచి ఫెయిర్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? సో అంబుబాచి ఫెయిర్ అనేది ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తాం? ఏ రాష్ట్రంలో అండి? అస్సాం అనే రాష్ట్రంలో దీన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అంబుబాచి అనేది ఓవరాల్గా ఇండియాలో చాలా ఫేమస్ ఫెస్టివల్ అండి, అండ్ స్పిరిచువల్గా కూడా చాలా హై ఇంపార్టెన్స్ ఉన్న ఫెస్టివల్. సో దీన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కామాఖ్య టెంపుల్ ఉంది, బ్రహ్మపుత్ర నది ఉంటుంది, రైట్? సో బ్రహ్మపుత్ర నది 3 days రెడ్ కలర్లోకి మారిపోతుందండి. ఎన్ని డేస్? కంటిన్యూస్గా 3 రోజుల పాటు కామాఖ్య టెంపుల్ దగ్గర ఉన్న నది రెడ్ కలర్లో మారిపోతుంది. సో అక్కడ లోకల్స్ ఏం బిలీవ్ చేస్తారంటే ఆ 3 రోజులు అనేవి కామాఖ్య దేవి యొక్క మెన్స్ట్రేటింగ్ సైకిల్కి సంబంధించిన రోజులని బిలీవ్ చేస్తారు. సరే, సో ఏ టెంపుల్ అంటే మనకేం గుర్తు రావాలి? కామాఖ్య గుర్తొస్తుంది, రైట్? ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే అస్సాంలో. ఇంకా చెప్పాలంటే అస్సాంలో గువాహటి అనే ప్రాంతం. ఎక్కడుందండి? అస్సాంలో గువాహటి అనే ప్రాంతం. సో రివర్స్ కాంటెక్స్ట్లో చూసుకుంటే బ్రహ్మపుత్ర నది ఇట్ విల్ బి టర్నింగ్ ఇంటూ రెడ్ కలర్ ఫర్ 3 days. సో జనరల్గా ఏ మంత్లో వస్తుందంటే ఎవ్రీ ఇయర్ కూడా జూన్ నెలలో వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? జూన్ నెలలో సెలబ్రేట్ చేస్తారు. సో ఈ ఫెస్టివల్కి ఉన్న గొప్పతనం ఏంటంటే ఫీమేల్కి ఉండే మెన్స్ట్రువల్ సైకిల్ని ఆనర్ చేసే ఫెస్టివల్ అండి. సో అంత గొప్ప కల్చర్ మంది. ఫీమేల్కి ఉన్న మెన్స్ట్రువల్ సైకిల్ని ఆనర్ చేసి సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అని చెప్పచ్చు. అయితే 3 days పాటు టెంపుల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. 3 days తర్వాత మళ్ళీ టెంపుల్ని రీఓపెన్ చేసి ఆషాఢ మాసంలో దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసం. ఓకే, రైట్. రిమైనింగ్ ఆప్షన్స్ మిజోరాం. సో మిజోరాంలో సమ్ ఆఫ్ ది ఫేమస్ అన్నప్పుడు వీ కెన్ సే చాప్చార్ కూట్ ఇస్ ది ఫెస్టివల్. సో మిజోరాంలో ఫేమస్ ఏంటండి? చాప్చార్ కూట్ అనే ఫెస్టివల్. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ నాగాల్యాండ్. సో మనం నాగాల్యాండ్ కోసం ఎప్పుడు మాట్లాడినా సరే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన ఫెస్టివల్ హార్న్బిల్ ఫెస్టివల్ అండి. ఏం గుర్తొస్తుంది? హార్న్బిల్ అనే ఫెస్టివల్ గుర్తొస్తుంది, రైట్? నెక్స్ట్ కమింగ్ టు మణిపూర్. సో మణిపూర్ అన్నప్పుడు లాయ్ హరోబా ఫెస్టివల్ ఈజ్ అ ఫేమస్ ఫెస్టివల్. లాయ్ హరోబా ఫెస్టివల్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. In the Rigveda, there is a hymn in the form of a dialogue between sage Vishwamitra and 2 rivers that were worshipped as goddesses. Which are these rivers? So క్వశ్చన్లో ఏమంటున్నారండి? సో ఒక హిమ్ ఉందండి రిగ్వేదాలో. సో ఈ హిమ్ ప్రకారంగా విశ్వామిత్రుడికి మరియు 2 నదులకి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరుగుద్ది. ఆ కాన్వర్జేషన్లో ఈ నదుల్ని వర్షిప్ చేస్తారనమాట, దేవతల్లాగా కొలుస్తారు. ఆ రివర్స్ ఏంటి అని చెప్పి మనకి క్వశ్చన్లో అడిగారు. సో ఆ రివర్స్ ఏంటో కాదండి, ఇక్కడ మనం చూసే బియాస్ అండ్ సట్లజ్ నదులు. ఏ నదండి? బియాస్ అండ్ సట్లజ్. సో మనం రిగ్వేద కోసం మాట్లాడితే మనకున్న 4 వేదాల్లో ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ లేదా ఎర్లియస్ట్ వేద అని చెప్తాం. అయితే ఇందులో ఈ కాన్వర్సేషన్ ఎక్కడ మెన్షన్ చేసింది? 3rd మండలాలో మెన్షన్ చేసిందండి. ఎక్కడ మెన్షన్ చేసింది? మండల 3, 3rd మండలాలో 33rd సూక్త, 33వ సూక్తంలో ఈ కాన్వర్సేషన్ మెన్షన్ చేసింది. ఈ కాన్వర్సేషన్కి ఉన్న గొప్పతనం ఏంటంటే యాక్చువల్గా సేజ్ విశ్వామిత్రుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు నది అడ్డంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ నదుల్ని దాటాలి అన్నప్పుడు విశ్వామిత్రుడు బియాస్ అండ్ సట్లజ్ నదుల్ని దేవతల్లాగా పూజించి సో నా దారికి అడ్డు తొలగండి అని చెప్పి అడుగుతారనమాట. ఇది యాక్చువల్గా ఆ కాన్వర్జేషన్. సో ఈ కాన్వర్జేషన్లో బియాస్ నదిని యాక్చువల్గా ఇది బియాస్ అండ్ సట్లజ్ అనేవి తర్వాత వచ్చిన పేర్లు. సో ఇనీషియల్గా బియాస్ నది పేరు ఏంటండి? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, దే ఆర్ నోన్ యాజ్ విపాష, రైట్? విపాష అని పిలుస్తాం బియాస్ని. అండ్ సట్లజ్ నదిని ఏమని పిలుస్తామండి? శుతుద్రి అని పిలుస్తాం, రైట్? శుతుద్రి. సో విపాష, శుతుద్రి మరియు విశ్వామిత్ర మహర్షి మధ్యలో జరిగే కాన్వర్జేషన్ అనమాట. దట్ ఈజ్ అబౌట్ దిస్. సో క్వశ్చన్లో కూడా అదే అడిగారు, రివర్ నేమ్స్ అడిగారు. సరే, మనకి రిగ్వేదిక్ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్, ఎస్పెషలీ కొన్ని నదులకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేనాబ్ ఉందండి. సో చేనాబ్ నదిని ఏమంటాము? ఏన్షియంట్ హిస్టరీలో అసిక్ని అని పిలుస్తాం. బియాస్ నదిని విపాస అంటాం. రావి నదిని ఏమంటామండి? పరుష్ని అని పిలుస్తాం. జీలం అంటే వితాస్తాకి జీలం అనే పేరు పెట్టుకున్నాం. తర్వాత కాబుల్కి కూబా అనే పేరు ఉంటుంది. ఏన్షియంట్ టెక్స్ట్లో కాబుల్కి కూబా అని ఉంటుంది.
అండ్ కమింగ్ టు కుర్రం, సో ఇప్పుడు మనం పిలిచే కుర్రం ఒకప్పుడు క్రూము. నెక్స్ట్ గోమత్, గోమత్కి గోమతి. నెక్స్ట్ స్వాత్, స్వాత్కి సువాస్తు అనే పేరు ఉండేది. అండ్ గంధక్, గంధక్ యొక్క ఇనీషియల్ నేమ్ ఏంటండి సాదనీరా, సాదనీరా. నెక్స్ట్ సట్లజ్, సట్లజ్నేమో శుతుద్రి అని పిలిచేవారు. అండ్ ఘగ్గర్ రివర్, రివర్ ఘగ్గర్ని దృష్టవతి. సో దృష్టవతి అనేది ఘగ్గర్ నేమ్. సో ఇవి, అండ్ ఇండస్ని సింధు అని అంటారు, జనరల్గా మీరు గుర్తుపడతారు అది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ అండి, ఏన్షియంట్ నేమ్స్ గుర్తుండాలి. ఏన్షియంట్ టెర్మినాలజీ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. ఓకే రైట్. ద సెకండ్ ఆంగ్లో-మైసూర్ వార్ came to an end by signing which of the following treaties? సో రెండవ ఆంగ్లో-మైసూర్ వార్ అండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు మైసూర్కి సంబంధించిన హైదర్ అలీ అలాగే టిప్పు సుల్తాన్. సో ఇనీషియల్గా హైదర్ అలీ పార్టిసిపేట్ చేస్తాడు, తర్వాత టిప్పు సుల్తాన్ వచ్చి యుద్ధంలో జాయిన్ అవుతాడు. సో బ్రిటిష్ వర్సెస్ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ ఆఫ్ మైసూర్. సో వీళ్ళ మధ్యలో జరిగిన యుద్ధం అండి. సో ఆంగ్లో-మైసూర్ వార్స్ అన్నప్పుడు బ్రిటిష్ అండ్ మైసూర్ మధ్యలో జరిగాయని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ సెకండ్ ఆంగ్లో-మైసూర్ వార్ తర్వాత ఏ ట్రీటీ సైన్ చేసుకున్నారు? సో ద ట్రీటీ ఆఫ్ మంగళూరు ఏం సైన్ చేసుకుంటారండి? ద ట్రీటీ ఆఫ్ మంగళూరు అనేది దాన్ని సైన్ చేసుకోవడం జరుగుతుంది. సో కమింగ్ టు దిస్ వార్, యాక్చువల్గా యుద్ధం ఎప్పుడు జరిగిందండి? సో ఇది 1780లో స్టార్ట్ అవుతుంది. 1780 నుంచి 1784 మధ్యలో ఆ యుద్ధం జరుగుతుంది, రెండవ మైసూర్ యుద్ధం. సో ఈ యుద్ధంలో ఫర్ ది ఫస్ట్ టైం అని కాదు, బట్ చాలా రేర్ కేసెస్లో రెండు పార్టీస్ ఈక్వల్ పొజిషన్లో ఉండి ట్రీటీని సైన్ చేసుకుంటాయి. అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఈ యుద్ధం అండి. సో 1784లో ఈ ట్రీటీ ఆఫ్ మంగళూరుని సైన్ చేసుకుంటారనమాట. ఇలా సైన్ చేసుకున్నప్పుడు బ్రిటిషర్స్ పొజిషన్లో ఉంటారు, ఇటువైపు మైసూర్ రాజులు కూడా పొజిషన్లో ఉంటారు. ఇద్దరు ఈక్వల్ స్టేటస్లో ఆల్మోస్ట్ ఉండి ఈ యుద్ధాన్ని సైన్ చేయడం జరుగుతుంది, విచ్ ఈజ్ అ రేరెస్ట్ ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు మనం. ఓకే నెక్స్ట్ కమింగ్ టు ట్రీటీ ఆఫ్ వండివాష్. ట్రీటీ ఆఫ్ వండివాష్ కూడా ఇంపార్టెంట్ అండి, బికాజ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెంచ్ యొక్క పవర్ కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయిన ట్రీటీ అని చెప్తాం, వెరీ ఇంపార్టెంట్. సో కార్నాటిక్ యుద్ధాలు జరుగుతాయి. కార్నాటిక్ యుద్ధాల్లో ముఖ్యంగా మనకి ఎవరు ఉంటారండి? బ్రిటిషర్స్ ఉంటారు, ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు. సో ఫ్రెంచ్ యొక్క పవర్ని వాష్ అవుట్ చేసిందే వండి వాష్ అనే యుద్ధం. నెక్స్ట్ ట్రీటీ ఆఫ్ మద్రాస్ అండి. సో ట్రీటీ ఆఫ్ మద్రాస్ యాక్చువల్గా అయితే ఫస్ట్ ఆంగ్లో-మైసూర్ వార్ తర్వాత జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది? ఆఫ్టర్ ది ఫస్ట్ ఆంగ్లో-మైసూర్ వార్ అని చెప్పచ్చు. దట్ ఈస్ ట్రీటీ ఆఫ్ మద్రాస్. ఓకే రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనట్ వాజ్ రీఆర్గనైజ్డ్ బై బాల్బన్? సో బాల్బన్ ద్వారా రీఆర్గనైజ్ చేయబడ్డ డిపార్ట్మెంట్ ఏంటి? సో ఏదో కాదండి, ఆబ్వియస్గా చాలాసార్లు చూసాం, దివాన్-ఈ-అర్జ్ అండి. ఏంటది? దివాన్-ఈ-అర్జ్. సో దివాన్-ఈ-అర్జ్ని అంటే ఎందుకు ఈయన రీఆర్గనైజ్ చేస్తాడు అంటే, ఇక్కడ మనకి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు చేయాలి. బాల్బన్ని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆయన బిహేవియర్, మోస్ట్లీ బాల్బన్ ఏమనుకుంటాడంటే ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండి మొత్తం కంట్రోల్ అంతా ఆయన చేతిలో ఉండాలని కోరుకున్నాడండి. అందులో వన్ ఆఫ్ ది రిఫార్మే ఈ దివాన్-ఈ-అర్జ్లో రీఆర్గనైజేషన్ తేయడం. సో ఏం చేశాడు? హార్సెస్కి ఏమో బ్రాండింగ్ ఇచ్చాడు, సోల్జర్స్కి ఏమో రిజిస్టర్ మెయింటైన్ చేశాడు. సో హార్సెస్ యొక్క బ్రాండింగ్ చేశాడు, ఇంకేం చేశాడండి? సోల్జర్స్కి రిజిస్టర్స్ని మెయింటైన్ చేశాడు. ఈ రెండు పనులు చేయడం ద్వారా ఒక పక్క హార్సెస్ ఎన్ని ఉన్నాయో ప్రాపర్ లెక్క ఉంటుంది, సోల్జర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నిజమైన లాయల్ సోల్జర్స్ అనే లెక్క కూడా ఈ రిజిస్టర్ ద్వారా మెయింటైన్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో హార్సెస్ అండ్ సోల్జర్స్నే కాదండి, ఇక్కడ అంటే మిలిటరీ డిపార్ట్మెంట్ కోసం మాట్లాడుతున్నాం. మిలిటరీ ఒకటే కాదు, కోర్టులో కూడా నోబెల్స్ని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి బాగా ట్రై చేస్తాడు. సరే కమింగ్ టు దిస్ హార్స్ బ్రాండింగ్. ఈ హార్స్ బ్రాండింగ్ని మనం ఏమని పిలుస్తామండి? యాక్చువల్గా అయితే ఫేమస్లీ మనం ధాగ్ సిస్టమ్ అని పిలుస్తాం, రైట్? ఎస్, ఇట్స్ నోన్ యాజ్ ధాగ్ సిస్టమ్. అండ్ సోల్జర్స్ని రిజిస్టర్ చేయడం అంటే ఇట్ ఈస్ కాల్డ్ చెహరా లేదా సమ్ చెచ్రా అనే సిస్టమ్ అండి. ఇట్స్ నోన్ యాజ్ చెహరా అనే సిస్టమ్, రైట్? దిస్ ఈజ్ అబౌట్ బాల్బన్. సో ఇవి కాకుండా బాల్బన్ ఇంకా ఏం చేశాడు అంటే, బాల్బన్ మనకి ఈ ఉన్నప్పుడు ఈయన సిజ్దా అండ్
పాయ్బోస్ అనే సిస్టమ్ని తీసుకొస్తాడు. ఇది కూడా బాల్బన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్. సో చెప్పాను కదా, ఈయన కింగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి, అందరినీ కంట్రోల్ చేయడానికి ఈ మిలిటరీ దివానీ అర్జ్లో రిఫార్మ్స్ తీసుకొస్తాడు. సిజ్దాన్ పాయ్బోస్ అని కోర్ట్ డిసిప్లిన్ని ఇంపోజ్ చేస్తాడు. స్ట్రిక్ట్ కోర్ట్ డిసిప్లిన్ ఇండికేట్ చేస్తాయి సిజ్దాన్ పాయ్బోస్ అనే సిస్టమ్స్. నౌ కమింగ్ టు రిమైనింగ్, ఒకసారి చూడండి. వీ హ్యావ్ దిస్ దివాన్ ఈ విజారత్. సో దివాన్ ఈ విజారత్, విజారత్ అంటే ఫైనాన్స్ అండి. ఏ డిపార్ట్మెంట్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్, రైట్. నెక్స్ట్ ఆప్షన్స్లో ఉన్నవి మనకి దివాన్ ఈ ఇష్తియాక్. సో జనరల్గా దివాన్ ఈ ఇష్తియాక్ అంటే పెన్షన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అండి. ఇట్స్ రిలేటెడ్ టు పెన్షన్స్. నెక్స్ట్ దివాన్ ఈ ముష్తక్ రాజ్. సో యాక్చువల్గా దివాన్ ఈ ముష్తక్ రాజ్ అంటే ఎరియర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఏమనొచ్చండి? ఎరియర్స్ అంటే డ్యూస్ అనమాట, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్. లేదు అంటే మనం రెవెన్యూ కలెక్షన్ అని కూడా చెప్పచ్చండి. రెవెన్యూని కలెక్ట్ చేసే డిపార్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ దివాన్ ఈ రిసాలత్. సో దివాన్ ఈ రిసాలత్ అన్నప్పుడు ఇక్కడ రిసాలత్ అంటే అపీల్ చేసుకోవడం అని చెప్పచ్చండి. ఓకే, ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ అపీల్స్ అని పిలుస్తాము. కొన్నిసార్లు రిలీజియస్ అఫైర్స్ కూడా అని చెప్పచ్చు. ఇట్స్ ఆల్సో రిలేటెడ్ టు రిలీజియస్ అఫైర్స్. సో 4 కూడా డిపార్ట్మెంట్స్ అనండి. ఢిల్లీ సుల్తాన్స్ టైంలోనే పాపులర్ అయిన డిపార్ట్మెంట్స్, బట్ అందులో ముఖ్యంగా మనకి అర్జ్, రిసాలత్ అండ్ ముస్తక్ రాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. ఓకే, అండ్ ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ని మనం చూస్తే దివాన్ ఈ ఇన్షా. ఇన్షా అంటే కొరెస్పాండెన్స్, రైట్. ఎస్, చాలాసార్లు చూసాము ఇది. అర్జ్ చూసాము, రిసాలత్ చూసాం, ముస్తక్ రాజ్, ఎస్. అండ్ కమింగ్ టు దివాన్ ఈ రియాసత్. రియాసత్ అంటే ఏ డిపార్ట్మెంట్ అండి? కామర్స్ డిపార్ట్మెంట్. దివాన్ ఈ కోహి. కోహి అంటే ఇట్ ఇస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అని అర్థం. బంద్గాన్ అంటే స్లేవ్స్. ఖైరియత్ అంటే చారిటీ అండి. ఫిరోజ్ షా తుగ్లక్ చాలా ఫేమస్ డిపార్ట్మెంట్ దివాన్ ఈ ఖైరియత్. ఓకే, రైట్. ఇవి కొన్ని ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది బెల్గాన్ సెషన్ ఆఫ్ ఐఎన్సి 1924. సో 1924 ఐఎన్సి సెషన్ స్పెషాలిటీ ఏంటండి? ఓన్లీ సెషన్ ప్రిసైడెడ్ బై మహాత్మా గాంధీ. సో 1924లో మహాత్మా గాంధీ ప్రిసైడ్ చేసిన ఏకైక సెషనే ఈ బెల్గామ్ సెషన్ అండి. అండ్ ఎందుకు ప్రిసైడ్ చేస్తారు అంటే, ముఖ్యంగా ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది అసలు ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనే విషయాన్ని రివ్యూ చేయడం కోసం ఈ మీటింగ్ యొక్క చైర్మన్షిప్ని గాంధీ లీడర్షిప్ అండర్లో తీసుకోవడం జరుగుతుందండి. అందుకనే గాంధీ జనరల్గా తీసుకుంటారని చెప్తాము. ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఇక్కడ హిందూ ముస్లిం యూనిటీ కోసం డిస్కస్ చేస్తారు. ఇంకేం డిస్కస్ చేస్తారండి? హిందూ ముస్లింకి సంబంధించిన యూనిటీ పైన డిస్కషన్ జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారండి? 1885లో డిసెంబర్ 28న దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, రైట్. సో ఫస్ట్ చైర్మన్, ఇవన్నీ మనం చాలాసార్లు చూసాం. రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూసేద్దాం. కమింగ్ టు జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ అన్న వెంటనే మనకేం గుర్తొస్తుంది? 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క లాహోర్ సెషన్ ప్రెసిడెంట్ అని గుర్తొస్తుంది. సుభాష్ చంద్రబోస్. సో ఇక్కడ మనకి సుభాష్ చంద్రబోస్ అన్న వెంటనే హరిపురా సెషన్ ఆఫ్ కాంగ్రెస్ అండి. ఏ సెషన్కి ప్రెసిడెంట్ అయినా? కాంగ్రెస్ యొక్క హరిపురా సెషన్కి బోస్ గారు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ సెషన్. అండ్ ఈ సెషన్ ఎప్పుడు జరిగిందండి? ఎస్, 1938లో జరుగుతుంది, విచ్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకే, రైట్. ఆర్టికల్ 245 నుంచి 255 వరకు ఏ పార్ట్లో ఉంటుంది అంటే పార్ట్ 11లో ఉంటుంది. మనకు తెలుసు అది సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించింది. సో ఇందులో స్పెసిఫిక్గా ఈ 245 to 255 ఏ రిలేషన్స్తో డీల్ చేస్తుంది? ఇక్కడ మనం చూసిన వెంటనే ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అన్నప్పుడు ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 మధ్యలో ఉంటుందని మనకు తెలుసు. నెక్స్ట్ కమింగ్ టు ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ది స్టేట్. మనకి ఈ పార్ట్ 11లో లెజిస్లేటివ్ రిలేషన్స్ కోసం ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కోసం ఉంటుంది. సో అలా ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. సో 245 నుంచి 255 వరకు చాప్టర్ 1 అయితే 256 నుంచి 263 వరకు చాప్టర్ 2 అండి. ఓకే, పార్ట్ 11లోనే చాప్టర్ 1 ఉంటుంది, మళ్ళీ చాప్టర్ 2 కూడా ఉంటుంది. చాప్టర్ 2 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 258 నుంచి 263 వరకు స్టార్ట్ అవుతుంది. వాట్ డస్ ఇట్ టాక్ అబౌట్?
సారీ 256 నుంచి 263 వరకు, రైట్. సో చాప్టర్ 1 ఏమో మన లెజిస్లేటివ్ రిలేషన్స్ కోసం మాట్లాడితే, చాప్టర్ 2 ఏమో అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కోసం మాట్లాడుతుందండి. అంతే కదా, క్లియర్గా సెంటర్కి స్టేట్కి మధ్యలో లాకి సంబంధించిన రిలేషన్స్ ఎలా ఉండాలి, అదే అడ్మినిస్ట్రేషన్ అయితే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన రిలేషన్స్ ఎలా ఉండాలి అనేది చెప్పడానికి ఉండాలి. కాబట్టి 2 సెపరేట్ చాప్టర్స్ని ఇస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ఫైనాన్షియల్ రిలేషన్స్ అండి. సో మనం ఫైనాన్షియల్ రిలేషన్స్ కోసం ఎప్పుడు మాట్లాడినా సరే మనకి ఆర్టికల్ 268 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 268 నుంచి 293 వరకు సెంటర్ స్టేట్ మధ్యలో ఉన్న ఫినాన్షియల్ రిలేషన్స్ యొక్క ఆర్టికల్ రేంజ్. ఓకే, నౌ కమింగ్ టు ఆప్షన్ డి విచ్ ఇస్ అబౌట్ ట్రిబ్యునల్స్. సో ట్రిబ్యునల్స్ అని అన్నప్పుడు వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ 323 అండి. 323A నుంచి 323B. సో 323 గుర్తుంటే ట్రిబ్యునల్స్ అనేది మనకి గుర్తొచ్చేస్తుంది. అయితే ఇందులో స్పెసిఫిక్గా ఆర్టికల్ 245 చాలా ఇంపార్టెంట్ అండి. వై? ఆర్టికల్ 245 ఏం చెప్తుంది? పార్లమెంట్కి మొత్తం ఇండియా అంతా చట్టాలు చేసే పవర్ ఉందని చెప్తుంది. ఆర్టికల్ 246 కూడా ఇంపార్టెంటే, బికాస్ 246 దేనికోసం మాట్లాడుతుందండి? డివిజన్ ఆఫ్ పవర్స్. సో మనకి 7th షెడ్యూల్లో డివిజన్ ఆఫ్ పవర్స్ కోసం మాట్లాడే ఆర్టికల్ 246 అని చెప్పచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ రేంజ్లో 246 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెప్తాం. ఓకే, ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్స్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ సిస్టమ్ ఆఫ్ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్? రైట్. సో ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అన్నప్పుడు ఏం జరుగుతుందండి? మనం రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే ఎలక్షన్స్, మనం వెళ్తాము, మన దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, అందులో మన ప్రయారిటీ ఎవరు అంటే మనం ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్కి సింపుల్గా ఓట్ చేస్తాం, వచ్చేస్తాము. వీళ్ళ తర్వాత ఓట్స్ లెక్క పెడతారు, ఎవరికైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయో ఆ పర్సన్ విన్నర్ అని డిక్లేర్ చేస్తారు. దాన్నే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అంటాం. వెరీ వెరీ సింపుల్ సిస్టమ్. ఈ సింపుల్ సిస్టమ్ని బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం అండి? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. అయితే ఇది ఎక్కడ వాడతారు? సెంటర్లో అయితే లోక్సభ ఎలక్షన్స్కి, స్టేట్లో అయితే లెజిస్లేటివ్ ఎలక్షన్స్కి, లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఓకే, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లో వాడతారు, సెంటర్లో పార్లమెంట్కి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్కి వాడతారండి. సో ఇది ఇలా పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇండియాలో ఇది తీసుకోవడానికి రీజన్ మన పాపులేషన్ ఎక్కువ అండ్ ఈ పీపుల్ని మనం పీపుల్ ద్వారా ఎలక్ట్ చేయబడ్డ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, లోక్సభలో అయినా అసెంబ్లీలో అయినా. అక్కడ ఎంపీలు ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు. సో వీళ్ళకి ఇటువంటి సింపుల్ సిస్టమ్ పెడితే ఈజీగా కౌంట్ చేయడానికి ఉంటుంది అండ్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పి ఈ సిస్టమ్ని తీసుకున్నాం. దట్ ఈస్ FPTP అంటామండి. నెక్స్ట్ కమింగ్ టు ఐరిష్ కాన్స్టిట్యూషన్. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్, అలాగే ద మోస్ట్ ఫేమస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తీసుకున్నాం. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసే లిబర్టీ, ప్రియాంబుల్లో కూడా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే పదాలు ఉన్నాయి కదా. ఈ ఐడియల్స్ని మాత్రం మనం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు చాలా ఉన్నాయండి. మోస్ట్ ఫేమస్లీ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తూ ఉంటాం US అన్నప్పుడు. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్, ఇది రెండవ మెథడ్. మనం యూజ్ చేసేది రెగ్యులర్గా లోక్సభకి, లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అయితే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ దేనికి యూజ్ చేస్తామండి? రాజ్యసభకి, లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి లేదా ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, రైట్. సో మనం ఇది చాలా క్లియర్గా GS Pro క్లాసెస్లో కూడా పాలిటీ క్లాస్లో చూసాము. ఇన్ కేస్ ఇంకా మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మళ్ళీ ఆ క్లాస్ వినేయండి. ఓకే, రైట్. వెన్ వాజ్ ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ మూవ్డ్ బై పండిత్ జవహర్లాల్ నెహ్రూ? సో నెహ్రూ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు అసెంబ్లీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి, అందరూ ఎలా పనిచేయాలి అని చెప్పడం కోసం ఒక ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ప్రవేశపెడతారు. అలా ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అంటే December 13, 1946. ఎప్పుడండి? 13th December 1946లో నెహ్రూ గారు ఇంట్రడ్యూస్ చేస్తారండి. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ప్రెజెంట్ మన ప్రియాంబుల్ ఉంది కదా రాజ్యాంగానికి, ఆ ప్రియాంబుల్ని కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ నుంచే తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ప్రియాంబుల్ ఒకటే కాదండి, మైనారిటీకి సంబంధించిన హక్కులు,
మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రియాంబుల్లో కొన్ని పదాలు ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ నుంచే తీసుకున్నాం. ఇట్ లేటర్ బికేమ్ ప్రియాంబుల్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. సరే, ఇది ప్రవేశపెట్టిన డేట్ అడిగారు, అంటే ఎప్పుడు మూవ్ చేశారని అడిగారు. సో నెహ్రూ గారు 13th December 1946న మూవ్ చేశారని చెప్తున్నాం. ఇన్ కేస్ దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నెహ్రూ గారు మూవ్ చేసిన ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నది అని ఒకవేళ క్వశ్చన్లో మనకు అడిగితే ఆన్సర్ ఏమవ్వాలండి? అప్పుడు Jan 22 అవ్వాలి. January 22, 1947, 1947 Jan 22 ఆ రోజున మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏం అడిగారో చూసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 15th August 1947 is related to Independence Day. Okay. On which planet rotating oval of clouds twice as wide as Earth called the Great Red Spot been observed for more than 300 years? సో ఇమేజ్లో మీరు చూడొచ్చు ఏంటండి, ఇది జూపిటర్. ఓకే, సో జూపిటర్ అనే గ్రహం మీద మనకి ఇక్కడ ఇమేజ్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక గ్రేట్ రెడ్ స్పాట్ కనిపిస్తుందండి, రైట్? సో చూడొచ్చు ఈ గ్రేట్ రెడ్ స్పాట్ ఏదైతే ఉందో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అండి, ఓకే, గత 300 years నుంచి కూడా ఈ రెడ్ స్పాట్ కనిపిస్తూనే ఉంది జూపిటర్ పైన. సో ఆబ్వియస్గా ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి, జూపిటర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పచ్చు. సో దీనికి ఎన్నో కారణాలు చెప్తారండి, బట్ జనరల్గా ఈ జైంట్ స్టార్మ్ ఏదైతే ఉందో మనకి ఇది జూపిటర్ మీద సదర్న్ హెమిస్ఫియర్లో కనిపిస్తుంది. ఓకే, సో ఈ స్టార్మ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి సదర్న్ హెమిస్ఫియర్లో జూపిటర్ మీద కనిపిస్తూ ఉంటాయని చెప్తారు. ఈ గ్రేట్ రెడ్ స్పాట్ అనేది కూడా లోవర్ పార్ట్ ఆఫ్ ది ప్లానెట్ మీద మనకి కనిపిస్తూ ఉంటుందండి, రైట్? సో మోస్ట్ ఆఫ్ ది సైంటిస్ట్ దీనికి స్టేట్ చేసే రీజన్ ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ అని చెప్పి రీజన్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ ఇట్ ఈస్ ట్వైస్ యాజ్ వైడ్ యాజ్ ఎర్త్. ఎస్, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ జూపిటర్ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటండి, ఇట్ ఈస్ ది లార్జెస్ట్ ప్లానెట్ అని చెప్తాము, రైట్? బిగ్గెస్ట్ లేదా లార్జెస్ట్ ప్లానెట్ అని పిలుస్తామండి. అండ్ దీని యొక్క విండ్ స్పీడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టార్మ్ యొక్క విండ్ స్పీడ్ 432 km/h ఉంటుందండి. ఎంత ఉంటుంది? గంటకి 432 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువే స్పీడ్ ఉంటుందని చెప్తారు. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ జూపిటర్స్ స్టార్మ్ అన్నమాట. అది స్టార్మ్ స్పీడ్ అండి. ఓకే, నా కమింగ్ టు నెప్ట్యూన్. నెప్ట్యూన్ మీద మనకి గ్రేట్ డార్క్ స్పాట్ ఉంటుందండి. నెప్ట్యూన్ మీద రెడ్ స్పాట్ ఉండదు కానీ దాన్ని గ్రేట్ డార్క్ స్పాట్ అంటాము, అది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెర్క్యూరీ అంటారా? ఇట్ ఈస్ లైక్ ది నియరెస్ట్ ప్లానెట్ కదా, యాక్చువల్గా సన్కి అతి దగ్గరగా ఉన్నది మెర్క్యూరీ అనేది. అండ్ కమింగ్ టు వీనస్, దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయండి. మోస్ట్ పాపులర్లీ మన ఎర్త్ ట్విన్ అని పిలుస్తూ ఉంటాము. ఇంకా వీనస్ మీద బాగా పాపులర్గా మనకు కనిపించే దృశ్యాల్లో ఒకటి డెన్స్ క్లౌడ్స్ అండి. వీనస్ మీద ఎలా ఉంటుందండి, డెన్స్ క్లౌడ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అక్కడ. అది వీనస్కున్న ఇంకొక స్పెషాలిటీ, రైట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్ జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ టు శ్రీలంక? సో శ్రీలంకకి జాగ్రఫికల్గా అతి దగ్గరగా ఉన్నది ఏంటి అని అడిగారు. సో మ్యాప్ చూడండి, ఇమేజ్లో మీరు చూడొచ్చు ఇక్కడ. దిస్ ఇస్ శ్రీలంక, రైట్? సో మనకి ఈ పర్టిక్యులర్ పార్ట్ ఏదైతే ఉందో అది శ్రీలంక అని చెప్తాం. సో ఇప్పుడు ఆప్షన్స్లో మాహే అవ్వట్లేదండి, బికాజ్ మాహే కేరళలో ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ శ్రీలంక అని చెప్తాం. కమింగ్ టు యానాం అంటారా? ఎస్, యానాం కూడా శ్రీలంకకి దగ్గరగానే ఉందండి, బట్ కంపారిటివ్లీ కరైకాల్ కంటే దగ్గర అయితే కాదు, రైట్? ఎస్, సో కరైకాల్ కన్నా యానాం చాలా దూరంగా ఉంది. యానాం యాక్చువల్గా ఎక్కడుందండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది, రైట్? సో యానాం ఈజ్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కరైకాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, మాహే ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. ఇప్పుడు మీరే చెప్పండి, జాగ్రఫికల్గా శ్రీలంకకి అతి దగ్గరగా ఉన్నది ఏంటి? యానాం కాదు, మాహే కూడా కాదు. సో కంపారిటివ్లీ కరైకాల్ ఈజ్ నియరర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, ఓన్లీ కరైకాల్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మ్యాప్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది, మనం మ్యాప్ బట్టి కూడా డిసైడ్ చేసుకోవచ్చు కరైకాల్ అని. బోత్ కరైకాల్ అండ్ యానాం అనేది ఆప్షన్స్లో ఉంది కానీ
మనం ఎప్పుడు కూడా నియరెస్ట్ బెస్ట్ ఆప్షనే తీసుకోవాలండి. ఓకే, రైట్. లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 ఇచ్చారండి. లిస్ట్ 1లో మనకి స్కీమ్స్, 5 ఇయర్ ప్లాన్స్కి సంబంధించిన అంశాలు ఇచ్చారు. లిస్ట్ 2లో 5 ఇయర్ ప్లాన్స్ ఇచ్చారు. మ్యాచ్ చేయమని అడిగారు. గరీబీ హఠావో. సో గరీబీ హఠావో అన్న వెంటనే 5th 5 ఇయర్ ప్లాన్ గుర్తొస్తుందండి. గరీబీ హఠావో ఎవరు తీసుకొస్తారు? ఇందిరాగాంధీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. సో యాక్చువల్గా ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఇండియాలో మొత్తం పావర్టీని ఎరాడికేట్ చేస్తానని చెప్పి ఈ గరీబీ హఠావ్ అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేస్తారనమాట. సో అందుకని 5th 5 ఇయర్ ప్లాన్కి రిలేటెడ్ అని చెప్తాం. ఇంకా ఎల్పిజి పాలసీస్ అంటారా? మనకి ఎల్పిజి పాలసీ అన్న వెంటనే 8th 5 ఇయర్ ప్లాన్ గుర్తొస్తుందండి. 1992 నుంచి 97 మధ్యలో మన పివి నరసింహారావు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చారని చెప్తాం. సో నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకొస్తారు. దట్ ఈస్ ఎల్పిజి రిఫార్మ్స్ 8th 5 ఇయర్ ప్లాన్. సో 1కి ఏ ఉండాలి కానీ 2కి డి ఉండాలి. అలా ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సరే, రోలింగ్ ప్లాన్ అంటారా? ఎస్, రోలింగ్ ప్లాన్ ఎప్పటి నుంచి? 1978 నుంచి 1980 మధ్యలో తీసుకొస్తారండి. సో అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ రోలింగ్ ప్లాన్ది, ఇది యాక్చువల్గా మన ఆ ప్లాన్ యొక్క డిస్కంటిన్యూషన్, రైట్? 5th 5 ఇయర్ ప్లాన్ యొక్క డిస్కంటిన్యూషన్ చేస్తూ ఈ రోలింగ్ ప్లాన్ని తీసుకొస్తారు. అంటే మనకి యాక్చువల్గా 1974 నుంచి 1979 వరకు 5th 5 ఇయర్ ప్లాన్ అని అనుకుంటారు. కానీ ఏమవుతుంది, మధ్యలో ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోతుంది, రైట్? సో జనతా గవర్నమెంట్ వస్తుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ 5 ఇయర్ ప్లాన్కి ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఇద్దామని చెప్పి 1978లోనే ఈ రోలింగ్ ప్లాన్ని తీసుకొచ్చేస్తారు. అలా 78 నుంచి 80 వరకు రోలింగ్ ప్లాన్ని కంటిన్యూ చేస్తూ 5 ఇయర్ ప్లాన్ని 5th 5 ఇయర్ ప్లాన్ని బ్రేక్ చేస్తారనమాట. నెక్స్ట్ కమింగ్ టు గ్రోత్ విత్ జస్టిస్ అండ్ ఈక్విటీ. అంటే ఇది ఇంక్లూజివ్ గ్రోత్ కోసం మాట్లాడుతుందండి. అందరూ కలిసి ఉన్నప్పుడే గ్రోత్ జరుగుద్ది అనే కాన్సెప్ట్. సో ఇంక్లూజివ్ గ్రోత్ అన్నప్పుడు అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు 9th 5 ఇయర్ ప్లాన్. సో 9th 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు వస్తుందండి? 1997లో వస్తుంది. 2002 వరకు కంటిన్యూ అవుతుంది. 1997 to 2002 అని చెప్పచ్చు. సో ఎలా చూసుకున్నా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అని చెప్పి మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుందండి, రైట్? ఎస్. ఇన్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ కోసం అడిగారు. జీవీఏ అంటే ఏంటండి? చాలాసార్లు చూసాము, గ్రాస్ వాల్యూ యాడెడ్. సో ఇక్కడ ఏం చేస్తారండి, సెక్టార్ వైజ్ ఏదైతే ఎక్స్ట్రా వాల్యూ ఎడిషన్ జరిగిందో ఆ ఎక్స్ట్రా వాల్యూని మాత్రమే మనం సమ్ చేస్తాం, అంతే కదా? సో దాన్నే గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాం. దీనివల్ల బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి సెక్టార్ ఎంత డెవలప్ అయింది అనేది మనకు తెలుస్తుంది. ఎవ్రీ సెక్టార్లో ఎంత డెవలప్మెంట్ వచ్చిందో తెలుస్తుంది. అండ్ రియల్గా జీడిపిలోకి ఎంత వాల్యూ యాడ్ అవుతుందనే ఒక అంశం కూడా తెలుస్తుంది. సో మన నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర 3 మెథడ్స్ ఉంటే అందులో వన్ ఆఫ్ ది మెథడ్ ఇస్ జీవీఏ మెథడ్ అండి. సో చాలా చూసాము. వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. కెలరీమీటర్ is a small container made of a thin sheet of dash with good thermal conductivity. సో కెలరీమీటర్ దేంతో తయారు చేస్తారు? ఇమేజ్ చూడొచ్చండి. సో దేంతో తయారు చేస్తారని మీకు అర్థమవుతుంది, కాపర్. ఇమేజ్ చూస్తున్నారు కదా, సో దట్ ఈస్ కెలరీమీటర్ అనమాట. సో ఈ కెలరీమీటర్ ఎందుకు వాడతారు అంటే జనరల్గా మన కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ హీట్ని మెజర్ చేయాలన్నా లేదా ఫిజికల్ చేంజెస్ని మెజర్ చేయాలన్నా సో ఏం మెజర్ చేస్తుందండి? కెలరీమీటర్ అనేది కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నప్పుడు హీట్ని మెజర్ చేస్తుంది, అలాగే ఫిజికల్ చేంజెస్ని మెజర్ చేస్తుంది. అందుకు దీన్ని యూజ్ చేస్తారండి చాలా వరకు. దట్ ఈస్ ది మెయిన్ యూసేజ్ అని చెప్తాం. బట్ ఇక్కడ కాపరే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వై నాట్ రిమైనింగ్? కాపర్ సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ అనేది చాలా కాస్ట్లీ మెటల్. సిల్వర్ ఇస్ వెరీ కాస్ట్లీ మెటల్. సో మనకి ఇక్కడ కావాల్సిన మెటల్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ రియాక్టివ్ అయి ఉండాలి. ఎలా ఉండాలండి? కాపర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ రియాక్టివ్. సో ఒక నాన్ రియాక్టివ్ అయి ఉండాలి. అది అన్నిటికీ మించి హీట్ని మెజర్ చేయగలగాలి అంటే దాని యొక్క థర్మల్ కండక్టివిటీ బాగుండాలి. అంతేనా? ఏ ఉండాలండి? థర్మల్ కండక్టివిటీ, ఇది కూడా బాగుండాలి. సో థర్మల్ కండక్టివిటీ బాగుండి నాన్ రియాక్టివ్గా ఉన్నప్పుడే అది
ఇటువంటి కెమికల్ రియాక్షన్స్కి అది పనికొస్తుంది. సో అందుకని ఇట్ షుడ్ ఆల్సో బీ గుడ్ ఇన్సులేటర్. ఇంకా ఏమై ఉండాలండి, మంచి ఇన్సులేటర్ కూడా అయి ఉండాలి. సో అందుకనే కంపేర్ టు అదర్స్ కాపర్ని సెలెక్ట్ చేసుకున్నారు దీనికి. సో దట్స్ వై ఆప్షన్ సి కాపర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. ఐడెంటిఫై ది లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది 5th పీరియడ్. సో ఏమడిగారండి, 5th పీరియడ్లో లాస్ట్ ఎలిమెంట్ అడిగారు. సో మనకి పీరియాడిక్ టేబుల్లో 5th పీరియడ్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మొత్తం ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, టోటల్గా 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 18 ఎలిమెంట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే రుబీడియం అండి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, రుబీడియం దగ్గర స్టార్ట్ అయ్యి జెనన్తో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ అని అడుగుంటే రుబీడియం అయ్యేది, బట్ లాస్ట్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటంటే జెనాన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పచ్చు. రైట్. సో జెనాన్ ఎలా రాస్తామండి, XE తో ఇండికేట్ చేస్తాము, అండ్ రుబీడియంని ఎలా ఇండికేట్ చేస్తాం, RBతో ఇండికేట్ చేస్తాం. కమింగ్ టు అటామిక్ నెంబర్స్, రుబీడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని చెప్తామండి, 37, అండ్ జెనన్ది 54. సో 18 ఎలిమెంట్స్ కూడా 5th పీరియడ్లో 37 నుంచి 54 వరకు లొకేట్ అయి ఉన్నాయండి. రుబీడియంతో స్టార్ట్ అవుతుంది, జెనన్తో ఎండ్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. కమింగ్ టు రిమైనింగ్, ఇట్రియం అలాగే రుబీడియం. సో ఇట్రియం కూడా మనకి పీరియడ్ 5లోకే వస్తుంది, 5th పీరియడ్లోకే వస్తుంది. రుబీడియం కూడా మనకి 5th పీరియడ్లోకే వస్తుంది. అండ్ కమింగ్ టు హీలియం, సో హీలియం మనకి తెలుసండి ఎక్కడ వస్తుంది, పీరియడ్ 1 ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అని చెప్పచ్చు. అండ్ జెనన్ ఎలాంటి గ్యాస్ అండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ నోబెల్ గ్యాస్ అండి. జెనన్ ఈజ్ అ నోబెల్ గ్యాస్ అని చెప్తూ ఉంటాం. అండ్ జెనన్కున్న స్పెషాలిటీ ఏంటంటే దీన్ని లైటింగ్స్ అండ్ ఎనస్థీషియాలో శాటిలైట్ ప్రొపల్షన్స్లో బాగా యూస్ చేస్తారు. రైట్. సో ఇట్స్ యూజ్డ్ ఇన్ లైటింగ్స్, ఇట్స్ యూజ్డ్ ఇన్ ఎనస్థీషియా, ఇట్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ శాటిలైట్ ప్రొపల్షన్స్ అని చెప్తూ ఉంటాం. డాష్ ఈజ్ అ డిజార్డర్ రిజల్టింగ్ ఇన్ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది బ్రెయిన్ సెల్స్ కాజింగ్ సీజర్స్. సో ఈ డిజార్డర్ వల్ల బ్రెయిన్ సెల్స్లో కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి రిలీజ్ అవుతాయండి. సో ఇలాంటి జబ్బుని ఎపిలెప్సీ అని పిలుస్తాం. ఏమంటాం, ఎపిలెప్సీ. సో ఎపిలెప్సీ కోసం తెలుసుకునే ముందు ప్రోస్టేటిస్. సో ప్రోస్టేటిస్ అనేది జనరల్గా ఎందుకు వస్తుందండి, ఇది ఒక ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇట్స్ రిలేటెడ్ టు ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ హైపోగ్లైకేమియా. హైపోగ్లైకేమియా అనేది అబ్నార్మల్గా లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అండి. సో షుగర్ బ్లడ్లో ఎక్కువ ఉండడమే కాదు కదా, తక్కువ ఉన్నా కూడా బాగా ప్రమాదమే. సో లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని హైపోగ్లైకేమియా అంటాము. రుమాటోయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. జాయింట్స్కి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దట్ ఈస్ రుమాటోయిడ్ ఆర్థరైటిస్. ఓకే, సరే. నౌ కమింగ్ టు అవర్ ఆన్సర్. వై ఎపిలెప్సీ. క్లియర్గా ఇక్కడ బ్రెయిన్ సెల్స్కి సంబంధించింది అన్నారు. మన బ్రెయిన్లో ఎన్నో న్యూరాన్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ప్యాటర్న్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. కనెక్ట్ అయ్యి ప్యాటర్న్స్ని ఫామ్ చేస్తున్నప్పుడు ఏ మాత్రమైనా సరే అది ఎక్కువైంది, కాస్త ఎక్కువ యాక్టివ్గా లేదా హైపర్ యాక్టివ్గా ప్యాటర్న్స్ ఉన్నాయి అంటే దానివల్ల చాలా అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో కావాల్సిన దానికన్నా ఎక్కువ ఏది జరిగినా సరే ప్రమాదమే. ఎస్పెషలీ బ్రెయిన్కి సంబంధించింది అన్నప్పుడు ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ కింద తయారవుతుందండి. సో దాన్నే ఎపిలెప్సీ అని పిలుస్తాము. సో ఇన్ఫ్యాక్ట్ దీని కాజెస్ చూద్దాం. సో దీని కాజెస్ ఏంటంటే సడన్గా స్ట్రోక్ రావడం, ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. సో స్ట్రోక్ రావడం వల్ల ఎపిలెప్సీ రావచ్చు. కొంతమందికి బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటాయి, అలా కూడా ఎపిలెప్సీ వస్తుంది. కొంతమందికి సడన్గా తలకి పెద్ద దెబ్బలు తగులుతాయి, హెడ్ ఇంజరీస్, దానివల్ల కూడా ఎపిలెప్సీ ట్రిగర్ అవ్వచ్చు. డ్రగ్ అబ్యూజ్, ఆల్కహాల్ మిస్యూజ్, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ కూడా ట్రిగర్ చేయొచ్చండి దీన్ని. బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లేదా ఆక్సిజన్, అంటే బేబీ బర్త్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ కరెక్ట్గా లేకపోయినా ఎపిలెప్సీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సరే, ఇవన్నీ కొంచెం సేపు మనం పక్కన పెట్టేస్తే ఎపిలెప్సీ అనేది ఇట్ ఈస్ అ న్యూరలాజికల్ డిజార్డర్. సో మనకి రోడ్స్ అనేవి ఎలా అయితే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుందో న్యూరాన్స్ కూడా అలాగే కనెక్ట్ అవుతాయి. జస్ట్ ఏంటంటే
ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఛార్జెస్ రిలీజ్ అవుతున్నప్పుడు మాత్రం ఈ కనెక్షన్స్లో ఇబ్బందులు వచ్చి ఎపిలెప్సీ అనే వ్యాధి వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ది అవుటర్ మోస్ట్ లేయర్ ఫౌండ్ ఇన్ ది సెల్ ఎన్విలప్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ సెల్? బ్యాక్టీరియల్ సెల్లో యాక్చువల్గా ఈ సెల్ ఎన్విలప్లో 3 లేయర్స్ ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? 3 లేయర్స్ ఉంటాయి. సో ఆ 3 లేయర్స్ గ్లైకోకాలిక్స్, సెల్ మెంబ్రేన్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్. బట్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు? ఇందులో మళ్ళీ అవుటర్ మోస్ట్ లేయర్ అని అడిగారు. సో బ్యాక్టీరియల్ సెల్కి అవుటర్ మోస్ట్ లేయర్ అంటే గ్లైకోకాలిక్స్ ఇస్ ది ఆన్సర్. ఏంటండి ఆన్సర్? గ్లైకోకాలిక్స్. సో ఇది దేంతో తయారు చేయబడుతుందండి? ప్రోటీన్స్. గ్లైకోకాలిక్స్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్ ఇస్ మేడ్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్తాం. సో ప్రోటీన్స్తో తయారు చేయబడుతుంది. ఇది బ్యాక్టీరియా సెల్కి ఒక అవుటర్ లేయర్ కింద ఫామ్ చేయబడుతుంది. అండ్ ఆప్షన్స్లో ఇచ్చిన 3 కూడా మనకి బ్యాక్టీరియల్ సెల్ ఎన్విలోప్లోకే భాగం అని చెప్పచ్చు. ఓకే, దట్స్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ అండి. ఒకవేళ అవుటర్ అని అడగకుండా స్టేట్మెంట్ బేస్లో ఇచ్చి లేయర్ అని అడుగుంటే మాత్రం అప్పుడు ఏబీసీ 3 ఆన్సర్ అయ్యేవండి మనకి. ఓకే, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఈ గ్లైకోకాలిక్స్ అనేది యాక్చువల్గా ఒక జెల్ టైప్ ఆఫ్, అంటే జెలటోనియస్ లేయర్ అని చెప్పచ్చు. ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటుంది కదా, సో అందుకనే ఇట్స్ జెలటోనియస్ లేయర్. నెక్స్ట్ కమింగ్ టు సైటోప్లాజం. సైటోప్లాజం అనేది జనరల్గా మనకి యుకారియోటిక్ సెల్స్లోని ఉంటుంది, ప్రొకారియోటిక్ సెల్స్లో కూడా ఉంటుంది. సో బోత్ యుకారియోటిక్, ప్రొకారియోటిక్ సెల్స్లో ఉండే ఇంటర్నల్ ఫ్లూయిడ్ అండి. ఇట్ ఈజ్ ఇంటర్నల్ ఫ్లూయిడ్ అని చెప్పచ్చు. సో ఇది లేయర్ కాదు, ఫ్లూయిడ్ అని మనకి ఫస్ట్ గుర్తుండాలి. దట్ ఈస్ సైటోప్లాజం. సో ఎలా చూసుకున్నా సెల్ ఎన్వలప్ అని క్లియర్గా ఇచ్చారు, అవుటర్ మోస్ట్ అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఆన్ July 1st, 2025 ఏ మేజర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనేది 70వ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది అని అడిగారు. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 70th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకని? సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని July 1st, 1955లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ కూడా కాదండి, నేషనలైజ్ చేయడం జరిగిందని చెప్పచ్చు. బికాజ్ ఇనీషియల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇంపీరియల్ బ్యాంక్ కింద ఫామ్ అయింది. ఎలా ఫార్మ్ అయిందండి? ఇంపీరియల్ బ్యాంక్ కింద ఏర్పడింది. తర్వాత మళ్ళీ ఇది ఏం చేస్తారు, దీని యొక్క ఫంక్షన్స్కి గాను, దీని యొక్క కాంట్రిబ్యూషన్స్కి గాను ఇది పబ్లిక్ సెక్టర్ అయితే బాగుంటుంది, అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే బాగుంటుందని చెప్పి నేషనలైజ్ చేస్తారు. సో అలా నేషనలైజ్ చేసిన డేట్ అయినా, లేదా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద రీనేమ్ చేసిన డేట్ అయినా, లేదా అఫీషియల్గా మనం ఇప్పుడు అంటున్న స్టేట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసిన డేట్ అయినా July 1st, 1955. సో ఈ 2025కి 70 years కంప్లీట్ చేసుకుందండి. సో ఈ సందర్భంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సోలార్ రూఫ్ టాప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. సో సోలార్ రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ద్వారా ఎస్బీఐ అనేది క్లీన్ ఎనర్జీ మరియు గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి మన ఇండియాలో దాని వంతు కాంట్రిబ్యూషన్స్ని చేయాలనుకుంటుంది. సో ఆ సందర్భంగానే ఈ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసుకున్నారండి. ఓకే, నౌ కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. ఇది మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది కూడా ఎప్పటి నుంచో ఉందండి, 1894లో ఎస్టాబ్లిష్ చేస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? యాక్చువల్గా 1908లో ఎస్టాబ్లిష్ చేస్తారు. కెనరా బ్యాంక్ అన్నప్పుడు 1906లో ఎస్టాబ్లిష్ చేస్తారండి. ఓకే, ద గంభీరా ముజ్పూర్ బ్రిడ్జ్ కొలాప్స్ ఆన్ July 9, 2025 అకర్డ్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్గా జూలైలో ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయిందండి, 2025లోనే జరిగింది. ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. న్యూస్లో చూస్తుంటారు కదా. ఎక్కడ జరుగుతుందండి? యాక్చువల్గా గుజరాత్లో. సో గుజరాత్లో ఈ గంభీరా ముజ్పూర్ అనే బ్రిడ్జ్ యాక్చువల్గా కొలాప్స్ అవుతుంది. బట్ ఇది కొలాప్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమని చెప్పారంటే ఇది చాలా ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వడం అనేది మెయిన్ రీజన్ అండి. సో గుజరాత్లో ఇది వడోదరాలో లొకేట్ అయి ఉంది. ఎక్కడుంది? వడోదరా. సో ఇలాంటి ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోవడం వల్ల థ్రెట్ అనేది అందరికీ ఉంటుంది, ప్రాపర్టీతో పాటు హ్యూమన్ లైఫ్స్కి కూడా థ్రెట్ ఉంటుంది కదండి. సో అందుకనే
ఇటువంటి ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఆడిట్ చేసే టైం వచ్చింది అని చెప్పి ఈ నీడ్ అనేది అరైజ్ అయింది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజ్ చేయడం, ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఆడిటింగ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీని చెక్ చేయడం. ఓకే, రైట్. కరెంట్ అఫైర్స్ అండి అది. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ అ పోర్టల్ రీసెంట్లీ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ టు బూస్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేషన్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్? సో ఆయుష్ అన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ని మనం ఆయుర్వేద, ఓకే, సో ఆయుర్వేద ఇలాంటి రిలేటెడ్ వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చాం. సో యునాని అవ్వచ్చు, సిద్ధ అవ్వచ్చు, హోమియో సిస్టమ్స్ అవ్వచ్చు, అంటే సింపుల్గా మన ట్రెడిషనల్ మెడిసిన్స్ అన్నీ కూడా ఆయుష్ కిందకు వస్తాయండి. సో ఇప్పుడు ఈ ఆయుష్లో ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ పనిచేయాలంటే ఫస్ట్ క్వాలిటీ బాగుండాలి, రెండోది కన్జ్యూమర్కి ఏమైనా కంప్లైంట్ ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేసే విధంగా, కన్జ్యూమర్ని కాపాడే విధంగా ఒక సిస్టమ్ ఉండాలి. అందుకని ఇప్పుడు ఈ ఆయుషే కదా ఇవన్నీ చూసుకునేది. సో ఈ ఆయుష్ ఏం చేసిందంటే ఆయుష్ సురక్ష పోర్టల్ని లాంచ్ చేసిందండి. ఏ పోర్టల్ లాంచ్ చేసింది? ఆయుష్ సురక్ష పోర్టల్ని లాంచ్ చేసింది. ఎప్పుడు లాంచ్ చేశారు? రీసెంట్గానే 2025లో లాంచ్ అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఆయుర్వేద సిస్టమ్ అవ్వచ్చు, నెక్స్ట్ యునానీ సిస్టమ్ అవ్వచ్చు, ఓకే, సిద్ధ అంటాం కదా, సో సిద్ధ వైద్యాలు అంటాం, సిద్ధ వైద్యాలు లాంటి సిస్టమ్ అవ్వచ్చు, లేదా హోమియోపతి సిస్టమ్స్ అవ్వచ్చు. ఇటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్ డిసిప్లిన్తో, ఒక ప్రాపర్ ట్రస్ట్తో పనిచేసే విధంగా తయారు చేయాలని చెప్పి పోర్టల్ యొక్క లక్షణం అండి. సో దాని మెయిన్ ఉద్దేశం కూడా అదే. సో క్వాలిటీని స్ట్రెంథన్ చేస్తుంది, ప్రోడక్ట్ క్వాలిటీని, ఆయుష్ ప్రోడక్ట్ క్వాలిటీని అండ్ అకౌంటబిలిటీని కూడా స్ట్రెంథన్ చేస్తుంది అని చెప్పచ్చు. రైట్. హౌ థిక్ ఈస్ ది లిథోస్పియర్? సో లిథోస్పియర్ ఎంత థిక్గా ఉంటుంది అని అడిగారు. సో జనరల్గా లిథోస్పియర్ అన్నప్పుడు మనకి 10 కిలోమీటర్స్ నుంచి 200 కిలోమీటర్స్ థిక్నెస్ ఉంటుందండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన ఎర్త్ అనేది 3 లేయర్స్లోకి డివైడ్ చేయబడి ఉంది. క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్ అంటాం. ఇందులో లిథోస్పియర్ అంటే అర్థం ఏంటంటే సాలిడ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఆ సాలిడ్ పార్ట్లో కూడా ఏముంటుందంట? క్రస్ట్ ఒకటే ఉండదు, క్రస్ట్తో పాటు అప్పర్ మ్యాంటిల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా క్రస్ట్ అండి, ఇదేమో సెకండ్ లేయర్ ఏదైతే మ్యాంటిల్ ఉందో ఆ మ్యాంటిల్లో ఉన్న అప్పర్ పార్ట్ అనమాట. సో క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ కలిపితేనే లిథోస్పియర్ అవుతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రస్ట్ ఒక్కటే లిథోస్పియర్ అవ్వదు. ఈ రాకీ స్ట్రక్చర్ అనే లిథోస్పియర్లో క్రస్ట్తో పాటు మ్యాంటిల్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడే లిథోస్పియర్ ఏర్పడుతుందండి. సో అందుకనే దీనికి థిక్నెస్ అనేది మారుతుంది. థిక్నెస్ ఎందుకు మారుతుంది అంటే ఒక దగ్గర ఓషన్స్ ఉంటాయి, ఒక దగ్గర ల్యాండ్ ఉంటుంది. ఓషన్స్లో థిక్నెస్ తక్కువ ఉంటుంది కదా ల్యాండ్కి సంబంధించి, కాంటినెంట్లో ల్యాండ్ యొక్క థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో కాంటినెంటల్ క్రస్ట్ అన్నప్పుడు మనకి 200 కిలోమీటర్స్ వరకు వెళ్తుందండి థిక్నెస్. ఓషనిక్ క్రస్ట్ అని పిలుస్తున్నామంటే 10 కిలోమీటర్స్ దగ్గరే ఉండొచ్చు థిక్నెస్. అందుకనే 10 కిలోమీటర్స్ నుంచి 200 కిలోమీటర్స్ మధ్యలో ఈ లిథోస్పియర్ యొక్క థిక్నెస్ ఉంటుందని చెప్తాం. మళ్ళీ ఈ లిథోస్పియర్ అనేది రకరకాల టెక్టానిక్ ప్లేట్స్ కింద విడిపోయి ఉంటుంది. ఎలా ఉంటుందండి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్గా విడిపోయి కంటిన్యూస్గా మన ఎర్త్లో ఇవి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకని లిథోస్పియర్ యాక్టివిటీ బాగా హైపర్ యాక్టివ్ అయిపోయినా, లేదా ఒక ప్లేట్ని ఇంకో ప్లేట్ వచ్చి కొలైడ్ అయిపోయినా సరే మనకి ఎర్త్ క్వేక్స్ అవి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలాసార్లు చూసుంటారు. సో మోస్ట్లీ పేపర్ కూడా ఈజీగానే ఉందండి. కొన్ని స్టేట్మెంట్స్ యాడ్ చేశారు అంతే. బట్ నెక్స్ట్ వీక్ నుంచి మోస్ట్ ఆఫ్ ది పేపర్లో లైక్ ఒక హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ డెఫినెట్గా రివైజ్ చేయండి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ విల్ స్టార్ట్ అవర్ థర్స్డే అండర్ 2.0. సో గెట్ రెడీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.